పోస్టైడ్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. శివోహం కార్యక్రమంలో ఈరోజు మరి శివుడు పార్వతీదేవికి పతివ్రత ధర్మాలన్నింటినీ కూడా తెలియజేసి ఆమెని అత్తారింటికి ఏ రకంగా సాగనింపారో మనం గత భాగంలో తెలుసుకున్నాం. అయితే ఆ తర్వాత మరి కైలాసానికి చేరిన పార్వతీ పరమేశ్వరుల యొక్క కథ ఏమిటి, అక్కడ వారు ఏ రకమైన కాపురాన్ని కొనసాగించారు, వారి యొక్క కాపురం ఏ శైలిలో సాగింది మొదలైన ఇత్యాది వివరాలన్నీ కూడా ఈరోజు భాగంలో మనం తెలుసుకుంటున్నాం. అయితే మరి ఎప్పట్లాగానే ఒకసారి దైవనామస్మరణాన్ని చేసుకుంటూ కార్యక్రమంలో ముందుకెళ్దాం. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. పార్వతీ పరమేశ్వరులు ఒక పార్వతీదేవి అకుంఠితమైన తపస్సుతో శివుణ్ణి తన పతిగా చేసుకుంది. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే కనుక ఏది కూడా అంటే అనేకమైన మహిమలు ఉండి అనేక రకాలైన శక్తి యుక్తులు ఉండి కూడా అతి తేలికగా పార్వతీదేవి శివుణ్ణి పొందలేకపోయింది. మరి మనం కూడా మన యొక్క ఏదైనా సరే ఒక గెలుపు అనే పతిని పొందాలి అంటే గనక, లేదా గెలుపు అనే సతిని పొందాలి అనుకుంటే గనక మనం కూడా ఎన్నో రకాలైన కఠిన సాధనలు చేయవలసి ఉంటాయి. అది ప్రతి ఒక్కరు కూడా ప్రాథమికంగా గుర్తించుకోవాల్సిన విషయం. ఏదో చిన్న దెబ్బ తగిలిందని చెప్పి మొత్తం నడకే మానేయటం, అంటే కాలికి ఒక చిన్న దెబ్బ తగిలిందని చెప్పి నడవటం మనం మానేయం. లేదు మన నాలిక పూసిందని చెప్పి శాశ్వతంగా అన్నం తినటం మానేయం. కనుక జీవితంలో ఇలా ఎన్నో రకాలైన కష్టాలు వస్తూ ఉంటాయి, సుఖాలు వస్తూ ఉంటాయి. మన లక్ష్యాన్ని మనము గుర్తించాలి. అది ఈ లక్ష్యం అనేది ఏంటి, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లక్ష్యం అనేది ఉంటుంది. కొందరికి ధన సంపాదనే లక్ష్యం అనేది కొంతమందికి ఉంటుంది, కొంతమందికి భక్తే లక్ష్యమని కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ప్రభుత్వ ఉద్యోగమే కావాలి అనే లక్ష్యం ఉంటుంది, మరికొందరికి నేను మంచి గాయకుడు కావాలి అనే లక్ష్యం మరికొంతమందికి ఉంటుంది. లక్ష్యం లేని మానవుడు ఉండడు. ఏదో ఒక లక్ష్యం, అది చెడ్డ లక్ష్యం అవ్వచ్చు, మరి ఉత్తమ లక్ష్యం అవ్వచ్చు, మహోత్తర లక్ష్యం అవ్వచ్చు, మహానీరస లక్ష్యం కావచ్చు. ఏదో ఒక లక్ష్యం లేకుండా మాత్రం ఎవరూ కూడా బతుకు కొనసాగించలేం. అయితే ఇక్కడ వచ్చిన ఇబ్బందుల్లో ఏంటి అంటే కనుక ఎవరి బతుకుల్లో అయినా కూడా ఏది కూడా తానంత తాను అది పొందటం అనేది చాలా అరుదుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది, కొందరి విషయంలో మాత్రమే జరుగుతూ ఉంటుంది. కనుక ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎన్నో రకాలుగా అహర్నిశలు పోరాడితే తప్ప వారి యొక్క లక్ష్యాన్ని చేరుకోరు. ఇక్కడ మనము ఈ పార్వతీదేవి యొక్క శివుడి యొక్క చేరిక విధానంలో గనక గమనిస్తే, వారి యొక్క కళ్యాణానికి వచ్చిన విషయాలు గమనిస్తే మీకు 3 సత్యాలు బోధవస్తాయి. ఒకటి, ఆమె శివుడి యొక్క పూజ చేసుకుంది. పూజ అనేది మనం ఎక్కే గమ్యాల్లో ఒక మెట్టు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఆమె ఆయన యొక్క మంత్రాన్ని తపస్సుగా చేసుకుంది, అది రెండో మెట్టు. మూడో మెట్టులోకి వచ్చేప్పటికి ఏంటంటే వివిధ వ్యక్తులు మరి శివుడి మీద నేరాపారణలు చేస్తే వాటన్నిటినీ కూడా మళ్ళీ ఏ రకంగా మనం వెనక్కి తీసుకుని ముందుకు కళ్యాణం వరకు వెళ్ళామనేది మూడో మెట్టు. ఆ రకంగా ప్రతి ఒక్కరికి కూడా ఇలా కొన్ని మెట్లు ఉంటాయి మనం ఎక్కవలసింది మన యొక్క లక్ష్యం బట్టి.
ఆ లక్ష్యానికి ఏ ఏ మెట్లు గనక మనం ఎక్కగలిగితే ఆ రకంగా మనం ఎక్కగలుగుతాం. కోటి బస్ ఎక్కి సికింద్రాబాదు చేరలేం. సికింద్రాబాద్ బస్ ఎక్కి కోటి చేరలేం. ఒకవేళ చేరాలి అంటే మరొక రకాల మార్గాల్ని అన్వేషించుకుంటూ సమయాన్ని కొంత దుర్వినియోగం చేసుకుంటూ మాత్రమే మనం వెళ్ళగలుగుతాం. కనుక తేలిగ్గా మనం మనం మన యొక్క మెట్లు సాధించాలి అంటే గనక ఒకటి ఇక్కడ భక్తి అంటే మనకి అది క్రమశిక్షణ. రెండోది జపం అంటే ఆచరణ. మూడోది ఏంటి అంటే గనక ఎవరు ఎంత ప్రలోభ పెట్టినా మన లక్ష్యాన్ని విడవకుండా వెళ్ళటం. ఈ మూడే మన యొక్క విజయ సూత్రాలు. వీటిని గనక మనం అకలింపు చేసుకుంటే మనం గెలవలేనిదేది ఉండదు. మనం అన్నీ కూడా తీరుతాం. అందుకని ఇక్కడ ఏంటికంటే ఎప్పుడైనా సరే మన అదృష్టాలు లేదా దురదృష్టాలు, మన కర్మఫలాలు ఇవేమైనా కానీ మొదట మన యొక్క ప్రయత్నం మీదే నిర్ధారించబడి ఉంటాయి. మానవ ప్రయత్నం దైవ సహాయం అన్నారు. కనుక ముందసలు నువ్వు ప్రయత్నమే చేయకుండా గాలిలో మేడలు కట్టి ఏదో పరిహారాలు పాటించి నాకు అశ్వత్థ ప్రదక్షిణ చేయగానే కడుపు వచ్చేసిందా, కడుపు రాలేదా అని కాదు కదా. కనుక ఎంతో కొంత నువ్వు శ్రమ పడితేనే తప్ప విజయ తీరాలకు చేరలేవు. ఇదే మరి మనకి పార్వతీదేవి శివుడి భర్తగా కావటం కోసం తపస్సు చేసిన వైనం అనేది మనకి తెలియజేస్తుంది. అంతే తప్ప ఆమెకు శక్తులు లేక కాదు, ఆమె తన భార్య కాదు అనే నిజం శివుడు తెలియక కాదు. ఇవన్నీ కూడా అంటే అది దేవతలకైనా దేవుళ్ళకైనా ఎవరికైనా ఎంతో కొంత కష్టపడకుండా మాత్రం వారి యొక్క లక్ష్యాలను చేరుకోలేరు. సులభంగా సంవరించగలిగే సత్తా ఉన్నా కూడా యుద్ధాలు చేయకుండా రాక్షసుల మీద గెలవలేదు. ఇలాంటి విషయాల్ని మాత్రం మనం ఎప్పుడూ కూడా విస్మరించరాదు. ఈ రకంగా మనం అందరం కూడా తెలుసుకోవాలి. ఇక ఇప్పుడు మరి మన యొక్క కళ్యాణి శివుడి యొక్క కైలాసానికి చేరి వాళ్ళిద్దరూ అక్కడ ఏ రకాలుగా వారి యొక్క కార్యక్రమాలన్నీ నిర్వర్తించారనేది తెలుసుకుంటాం. ఇక కొత్తగా పెండ్లి కూతురైన మన కొండలరాడి యొక్క కూతురు, కొండలరేడి యొక్క హిమవంతుడి యొక్క కూతురు తన ఎడమ చేతి చిటికిన వేలు పట్టుకుని సిగ్గు దొంతరల నడుమ చిరుహాసాలతో వెన్నంటి రాగా కైలాసానికి చేరుకున్నట్ట మన పరమశివుడు. ఇక ఆ కామేశ్వరుడు కాపురానికి అంకురార్పణ చేశారట. ఇద్దరూ కూడా కైలాసానికి వచ్చి చిలిపి కోరికల చెలికత్తెలు వారితో పాటే గానం చేస్తూ కదిలాయంట. వారి యొక్క ఆనందం కోసం ఒక ఏకాంత ప్రదేశాన్ని ఎంచుకున్నారుట. సుగంధ పుష్ప సంభారితము మరి నానావిధ భోగ వస్తువులతో కూడినది, కామోద్దీపనకరమైనది, రతి శుకాలకు అనువైనది అయిన ఒక శయ్య పలకాన్ని వారు నిర్మింపచేసుకున్నారుట. కాళీతో కలిసి శృంగార కేలి కోసం సమాయుత్తమయ్యట మన కపద్ధి. ఏళ్ళు ఊళ్ళు గడిచిపోతున్నాయట. ప్రపంచం కేసి వీళ్ళు కన్నెత్తి చూడకుండా వారి యొక్క కామ కేలి తరంగాలతో మొలకలేస్తూ మాదానందపడిపోతున్నారట. ఇక్కడ ఆ అమరకోటికి దిక్కు తోచడం లేట. మన కోసమే మహాదేవుడు మనువాడాడు సరే, మన కోసమే ఆయన ఇలాంటి క్రీడల్లో మునిగిపోయాడు. కానీ ఇక ఎన్నాళ్ళు వీళ్ళకి ఇదిలో ఉంటే కనుక సంతాన భాగ్యం కలిగేది ఎప్పుడు? ఆ సంతానం కలిగితేనే కదా మరి లోక కళ్యాణం జరిగేది. వాళ్ళ కళ్యాణం జరిగింది బాగానే ఉంది, లోక కళ్యాణం జరగాలి కదా. ఆ లోక కళ్యాణం ఎప్పుడు అవుతుంది, వీళ్ళకి సంతానం ఎప్పుడు కలుగుతుంది అని చెప్పి దేవతలందరూ కూడా వారిలో వారే చర్చించుకోసాగారుట. ఇక వీళ్ళిద్దరూ ఏమో ఇక్కడ నిత్య తపస్సులాగా, వారికి కామమే తపస్సుగా, వారికి ఆ సురతమే తపస్సుగా చెలరేగిపోతున్నారుట.
ఇక ఎంతకీ వీళ్ళు తెమలకుండా దాంట్లోనే 1000 ఏళ్ల కాలాన్ని గడిపేస్తున్నట్ట. ఇక ఇలా ఎంతకీ వాళ్ళు రావటం లేదు వారి యొక్క లోకంలోంచి. ఇక వీళ్ళందరూ కూడా ఎప్పుడు సంతాన భాగ్యం అని చెప్పి అల్లమడించిపోతున్నట్ట. ఇక ఇబ్బంది పడి వాళ్ళు ఆ బాధను భరించలేక, ఆ ఒత్తిళ్ల భారాన్ని భరించలేక కుంగిపోయాట. సర్వాధారమైన వాయువు కూడా స్తంభించిపోయిందిట. ఇక తట్టుకోలేని దేవత మళ్ళీ ఎప్పటిలాగానే విష్ణువుని చేరుకున్నట్ట. విష్ణువు కూడా వాయువే కదా, బలం దాంతో విష్ణువు ఊరుకోలేకపోయాడు. సురనికరాన్ని వెంటబెట్టుకొని కైలాసంలోని శివుడి అంతఃపుర ద్వారాన్ని సమర్పించాడు. 33 కోట్ల మంది దేవతలు కలిసి ఏలుగెత్తి స్తుతించారట. శివాయ నమః, పార్వతీపతి హరహర మహాదేవ, శంభో శంకర, రక్షమాం, పాయమాం, త్రాయమాం వంటి నినాదాలతో ఆ కైలాసం అంతా కూడా మారుమోగిపోయిందంట. ఆ శివపార్వతుల ప్రదేశం అంతా కూడా అటువంటి నాదాలతో నిండిపోయిందిట. భక్త హృదయవాసుడైన ఆ భర్గుడు వీరి యొక్క మొరలన్నీ విన్నాడు. ఇక సురతాన్ని విరమించ పార్వతి ఏమనుకుంటుందనే ఉద్దేశంతో కొనసాగించాడు. మళ్ళీ వినపడ్డాయి వీరి యొక్క రోదనలు. ఇక ససుఖం కన్నా కూడా భక్తుల్ని కాపాడుకోవటమే లక్ష్యంగా కలిగిన శివుడు తన యొక్క సురాతాన్ని ఆపాట. ఇప్పుడే వస్తానని పార్వతికి చెప్పి శయనాగరం నుంచి బయటకు వచ్చి దారం వద్ద ఉన్న త్రిదశుల్ని ముందుగా నిలిపాడు. ఇంతకాలం ఓర్చుకున్నాను, మరి కొంచెం కనుక ఓర్చుకుని ఉంటే అంతా సక్రమంగా జరుగుండేది. కరెక్ట్గా నాకు రేతస్ఖలనం జరిగే టైంకి మీరందరూ బయటికి పిలిచేశారు. మీరు మీ కోరికలు మరీ అంత తొందరగా తీరాలంటే ఇంకా ఈ రేతాన్ని మీరే సేకరించండి అని చెప్పి వాళ్ళందరినీ కూడా ఆజ్ఞాపించారట. అప్పుడు దేవతల ప్రోద్బలంతో, దేవతల సూచన మేరకు అగ్ని ఆ రేతాన్నంతా కూడా స్వీకరించి మొత్తం సమస్తాన్ని కూడా తనే ఆరగించాట. ఇక ఎప్పుడైతే ఇక్కడ పార్వతీ సంభోగం మధ్యలో తనని చెయ్య మీద అలాగే విడిచిపెట్టి వెళ్ళిపోయిన శివుడు ఇంకా రాలేదేమిటా అనుకుంటూ గుమ్మం దగ్గరకు వచ్చిందిట పార్వతి. జరిగిందేమిటో అర్థమైంది. పాపం కడుపు తరుక్కుపోయింది ఆ ఇల్లాలికి. ఓ దేవతలారా, మీరంతా కేవలం స్వార్థంతో శివుడి యొక్క ఆరాధన చేశారు. మీకు ఎంతసేపు మీ యొక్క పబ్బాలు గడుపుకోవటమే తప్ప ఎదుటి మనిషి యొక్క సుఖాలతో మీకు సంబంధం లేదు. అయ్యో, వాళ్ళు అవక కొత్తగా పెళ్ళయిందే, ఎన్నో ఏళ్ళుగా వాళ్ళిద్దరూ పరితపించి పెళ్లి చేసుకున్నారే, ఈరోజు వారు ఈ రకమైన ఆనందాన్ని అనుభవిస్తుంటే మీరు మనం వెళ్ళటం అనేది ఎంత మాత్రం ఉచితమని ఆలోచించకుండా ఇక్కడికి వచ్చి ఆ శివారాధన చేశారు, శివ స్తుతులు చేశారు, మమ్మల్ని ఇద్దరినీ కూడా విడదీశారు అని చెప్పి ఆమె బాధపడింట. మా యొక్క సుఖాన్ని సర్వనాశనం చేశారు అని చెప్పి ఆమె చాలా మదనపడిందిట. ఇక మీ వల్ల నేను బిడ్డలు లేనిదాన్ని అయ్యాను. ఇదే రేతాన్ని కనుక ఆయన నాలో ప్రవేశించి ఉంటే కనుక నాకు ఒక పండంటి బిడ్డ పెట్టేవారు. అలాంటిది కరెక్ట్గా ఆయన రేతస్ఖలనం చేసుకునే టైంకి మీరు అందరూ కూడా వచ్చి ఈ రకంగా విసిగించారు. ఇప్పుడు నేను ఆ రకమైన యోగ్యతకి దూరమయ్యాను కనుక ఈ రకంగా నన్ను ఉసిరి పెట్టిన పాపము మీకే చెందుతుంది. ఈ పాపం అన్నది ఊరికే పోరు. మీ దేవతలకు మీ భార్యలందు సంతానం కలగకుండా ఉండుగాక అని ఆమె శాపమిస్తుంది. అంతేకాకుండా శివరేతాన్ని భక్షించిన అగ్నివంక అంతకన్నా తీవ్రంగా చూసి శివరేతాన్ని సేకరించి నువ్వు మహాపరాధం చేసావు. అది మహాపరాధమే కాదు, శివుడికి కోసం చేసిన అపరాధం, శివారాపదం కూడా అని చెప్పి ఆమె అంటుంది. ఇక కనుక అగ్ని నువ్వు నిత్యం కష్టాల పాలు అవుతూ ఉండని చెప్పి సర్వభక్షకుడు అయిపోని చెప్పి శపిస్తుందిట అగ్నిని కూడా. ఆ రకంగా అందరినీ కూడా శపించేసిందిట పార్వతీదేవి. తన సంభోగ సుఖం తాలూకు అసంతతో అలమటించి అమ్మవారు ఆ రకంగా అందరినీ కూడా తన యొక్క శాపాలకు బలి చేసిందిట. శివుడు మళ్ళీ
ఎట్టకేలకు శివుడు మళ్ళీ అమ్మవారితో పునః అంతఃపురాల్లోకి వచ్చాట. సరే, ఆ తర్వాత మరి వీళ్ళందరూ ఆ రేతాన్ని స్వీకరించాక అగ్ని ఏమయ్యాడు, ఆ తర్వాత మరి ఎలాంటి సంతతి ఈ ప్రపంచం మీద ఉద్భవించింది, ఆ సంతతి ఈ లోకానికి చేసిన సుఖమేంటి, శుభమేంటి, ఇలాంటి ఎన్నో వివరాలు తెలుసుకునే ముందు ఈరోజు మరి మనం ఈ యొక్క శివుడి యొక్క అభిషేక విశేషాల్లోకి వచ్చేప్పటికీ మనము ప్రస్తుతం మార్గశిర మాసంలో ఉన్నాం. ఈ మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నాడే మొట్టమొదటి దివ్య జ్యోతి శివలింగము ఉద్భవించిందని చెప్పి కూడా మనకి శివపురాణం తెలియజేయటం అనేది ఉంది. కనుక ఏదైతే ఈ మార్గశిర మాసంలో వచ్చే ఈ ఆరుద్ర నక్షత్రం నాడు శివుడికి సంబంధించినది ఏదైనప్పటికీ కూడా అభిషేకం చేసుకునే వాళ్ళకి అది విశేషమైన పుణ్యాన్ని అందిస్తుందంటలో కూడా ఎలాంటి సందేహం లేదు. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈరోజు మనం ఏదైనప్పటికీ కూడా అటు అభిషేకాలు కాకపోయినప్పటికీ కూడా శివాలయాల సందర్శనం కానీ, తర్వాత మరి శివస్తోత్ర పారాయణాది కార్యక్రమాలు కానీ, ఇవి ఏవైనా సరే శివుడికి సంతృప్తి కలిగించే పనులు ఏవైనప్పటికీ కూడా అవన్నీ కూడా మనం ఈ మార్గశిర మాసంలో ఆరుద్ర నక్షత్రం అనేది ఎప్పుడొస్తే అప్పుడు మనం దాన్ని పఠించడం అనేది, ఆ రకమైన శివారాధన చేయటం అనేది అమితమైన భాగ్యాలు కలిగజేస్తుందంటలో కూడా సందేహం లేదు. అలాంటిది మనకి ఈసారి ఈ మార్గశిర మాసం ఆరుద్ర నక్షత్రం అనేది అది 2024లో డిసెంబరు 16వ తారీఖు సోమవారంతో కలిసి రావటం అనేది చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుంది శివారాధకులకి. కనుక ఆరుద్ర నక్షత్రం అనేదే అమిత పుణ్య ఫలప్రదమైనదైతే గనక అది మరి సోమవారంతో కలిసి రావటం అనేది మరింత ప్రాధాన్యతని సంతరించుకుంది. కనుక మరి ఈ 16వ తారీఖు మార్గశిర మాసంలో వచ్చే ఆరుద్ర నక్షత్రం నాడు ఎవరికి చేతనైన వీధిలో వాళ్ళందరూ కూడా ఈ యొక్క శివ నామ స్తోత్ర పారాయణలో పాల్గొనటం అనేది ఒకటి. తర్వాత శక్తి కొద్దీ కూడా ఎవరైనా సరే అభిషేకాలు చేసుకోవటం అనేది మరొక పద్ధతి. తర్వాత మూడోది వచ్చేప్పటికి ఏంటంటే, ఈరోజు ఎవరైనా సరే వృద్ధ దంపతులకి మనం ఏదైనా సరే బహుకరించడం, అది వస్త్రాలు బహుకరించవచ్చు, లేదా మీ శక్తి సామర్థ్యాల మేరకు వారికి అవసరమైనది ఏదైనప్పటికీ కూడా మనం ఈ రోజు గనక ఆ రకమైన దానాన్ని గనక ఆచరించినట్టయితే గనక మనం మన వాళ్ళే కాకుండా, అంటే ఇక్కడ మనం తర్వాత మన పూర్వీకులు గతించిన పూర్వీకులకి కూడా అది ఉత్తమ సద్గతుల్ని కలిగించడానికి ఆలవాలం అవుతుందంటలో కూడా ఎటువంటి సందేహం కూడా లేదు. ఈరోజు వచ్చేప్పటికీ ఇక శివ అర్ధనారీశ్వర స్తోత్రం అనేది ఏదైతే ఉంటుందో, ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని కూడా మనం ఈరోజు మరి కనీసం 3 సార్లు కనుక పఠించినట్టయితే ఈ దాంపత్య సుఖంలో ఇబ్బందులు ఏదైనా ఉంటే కనుక ఆ ఇబ్బందులు అధిగమించడం అనేది కూడా జరుగుతుంది. అలాగే ఇదే రోజు ఎవరైనా సరే ఒకవేళ సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మరి దొరికితే ద్రాక్షపళ్ళ రసంతో శివుడికి అభిషేకం చేసినట్టయితే గనక తప్పకుండా వారికి సంతాన పరంగా ఉండే చిక్కులు తొలగుతాయంటలో కూడా సందేహం లేదు. మరి ఇది ఈరోజు కార్యక్రమంలో, మరి శివోహం కార్యక్రమంలో మనం తెలుసుకున్న విశేషాలు. ఇంకా ఎన్నో రకాలైన విశేషాలు మునుముందు భాగాల్లో కూడా మనం తెలుసుకుంటాం. అంతవరకు సెలవు.